తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా అధికంగా చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఒకటి. అలాగే మీ దగ్గర ఉన్న పని చేస్తున్నట్లయితే వారికి పనిని కేటాయించడంలో తర్వాత అదేవిధంగా పనిలో కొత్త మార్పులు చెప్పడంలో కానీ ఎలా చేస్తే దీంట్లో అభివృద్ధి సాధిస్తున్న విషయంలో ఒక టీమ్ లీడర్ లాగా మీరు చేసే పనులన్నీ కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. అంటే ఒక ప్రతి విషయంలో ఒకవేళ మీరు ఎక్కడన్నా సంస్థలో పనిచేస్తున్నా అక్కడ ఒక టీం లీడర్గా కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న పనిచేస్తున్న వారి మీద మీ అభిప్రాయాలు కానీ మీకు అనుకూలంగా వెళ్ళడానికి మీరు మరల్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో పెద్దలతో మీకు విమర్శలకి గురి కాకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుని ముందుకు వెళ్ళిపోయినట్లయితే అనవసరమైన స్ట్రెస్ గురి కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలుగుతారు. వృత్తి చేసే ప్రదేశంలో కానీ లేకపోతే మీ కొలీగ్స్తో కానీ మీ పై అధికారులతో కానీ అనవసర మాట పట్టింపులకి అవకాశం ఉన్న పరిస్థితులు కనుక వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ వృత్తి చేసే ప్రదేశాల్లో ముఖ్యంగా ఎక్కువ ఘర్షణకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ వీలైనంత మౌనంగా పనులు చేసుకుంటూ ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అనుకోని విమర్శలు అనుకోని వ్యక్తులతో కొంత చికాకులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువ శాతం మీ ఆలోచనలు అటు పక్కన మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు లాంటివి, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కోసం ఆలోచనలు మొదలైన వాటి విషయంలో కొంత ఎక్కువ శ్రమ అలాగే ఖర్చులు లాంటివి సూచితప్రాయంగా కనబడుతున్నాయి కనుక వీలైనంత వరకు ప్రణాళికాపరంగా ముందుకు వెళ్తే అనుకోని ఖర్చులు అయితే అయినప్పటికీ ముఖ్యంగా అధిక ఖర్చుల్ని మీరు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు.